ఇప్పుడు ఈ రెడ్ టీవీ ద్వారా రెడ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ సబ్స్క్రైబర్స్ కానీ మేమందరం కోరుకునేది ఒకటే అండి, దయచేసి మీకు తోచిన సాయం చేసి మా పాపను బ్రతికించండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం గారికి చేరేలాగా, అలాగే పెద్దవాళ్ళు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వీళ్ళ దగ్గరికి చేరేంత వరకు చేసి దయచేసి మాకు సాయం చేయండి. మీకు తోచిన సాయం చేసి మా పాపను బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సాయం చేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే విస్తృత ఈ అమ్మాయికి 3 సంవత్సరాలు ఒక అరుదైన వ్యాధి బారిన పడి ఈ అమ్మాయి అందరి పిల్లల్లాగా ఉండలేకపోతుంది. నిజానికి ఆ వ్యాధి గురించి చెప్పాలంటే నాకు కూడా అర్థం కావడం లేదు, ఎందుకంటే అలాంటి వ్యాధి ఆ అమ్మాయికి వచ్చింది. నిజానికి ఒక బోన్ ప్రాబ్లం ఆ అమ్మాయి జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆడుకోవాల్సిన ఆ అమ్మాయి ఈ రోజున సెలైన్ లెక్కించుకోవడం కానీ, డైలీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కూడా మనతో పాటే స్టూడియోలో ఉన్నారు, ఒకసారి వాటిలో మాట్లాడదాం. నమస్తే. సో వినోద్ విజయ, రైట్. అయితే ఆ పాపకి అలాంటి జబ్బు ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? పాపకి 1 ఇయర్ ఉన్నప్పుడు తెలిసిందండి. ఓకే. పుట్టినప్పుడు బానే ఉంది పాప. 3 కేస్ పుట్టింది, హెల్దీగా ఉంది. అంటే ఏ ప్రాబ్లం లేదు, బాక్స్ లో పెట్టడం అలా ఇలా ఏం లేదు. చిన్నగా జ్వరం, జలుబు అవి అయ్యేది, కామన్ గా అయ్యాయి. ఇంకా ఒక 1 year 10 months 12 months వరకు బాగా ఫీవర్, ఊరికే రిపీటెడ్ గా ఫీవర్ వచ్చింది. ఓకే. అలానే హాస్పిటల్ తీసుకెళ్లేది, మంచిగా అయిన తర్వాత మళ్ళీ తగ్గిపోయేది, మళ్ళీ 1 week 10 days లోనే వచ్చేది. అలా 2-3 daysకే రావడం స్టార్ట్ అయింది. అలా చాలా టెస్ట్లు చేశారు. అప్పుడు కరోనా టైం కాబట్టి కరోనా టెస్ట్ కూడా చేశారు, అర్థం కాలేదు. అలా రిపీటెడ్ గా ఫీవర్ వస్తుంటేనే ఈ టెస్ట్ చేశారు. చేసి ఇట్లా పాపకి బ్లడ్ ప్రాబ్లం ఉంది, దానికి ఇట్లా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటది అని చెప్పారు. అంటే పాపకి ఆల్మోస్ట్ 1.5 year ఉన్నప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు 1 year తెలిసింది, బర్త్డే అయింది, ఫస్ట్ బర్త్డే. ఇప్పటికి 3 years కంప్లీట్ అయిపోయింది. అంటే 2 సంవత్సరాల నుంచి మీరు ఫైట్ చేస్తానే ఉన్నారు, అమ్మాయి కూడా ఫైట్ చేస్తుంది. సో ఏంటి అంటే మేజర్ గా ఏంటి ప్రాబ్లం? ఫైనాన్షియల్ అంటే మా దగ్గర ఏం లేదండి. మాకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాం పాప కోసం. ఇల్లు కూడా ఎంత కమ్మామంటే 15-20 lakhs కి సేల్ చేయాల్సిన ఇల్లు. అప్పుడు పాపకి బాగా సీరియస్గా ఉంది. ఆ సిచ్యువేషన్ లో మా అవసరాన్ని కూడా ఎదుటి వ్యక్తి వాళ్ళకి ప్రాఫిట్ గా మార్చుకొని 5 lakhs కే ఇచ్చేసాం, 5 lakhs కి అమ్మేసాం మేము. అంటే ఒక 20 lakhs కి విలువ చేసే ల్యాండ్ ని 5 lakhs కి ఇచ్చేసారు. ఒక ఇల్లు, అదే ఒక ఇల్లు, 3 rooms, గదులు, మొత్తం ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి మా ఇంట్లో. అంటే ఒకప్పుడు బాగుండే, మేము నా మ్యారేజ్ అయ్యి ఈమె పుట్టిన 1 year కూడా బాగుండే. నేను జాబ్ పరంగా ఫైనాన్షియల్ గా ఒక చిన్న ఫ్యామిలీ, ఏ కష్టం లేకుండా, అప్పులు లేకుండా, వచ్చిన జీతంతో తినడం, హ్యాపీగా ఉంటారు అంటారు కదా, అలా ఉండేవాళ్ళం మేము. ఆఫ్టర్ 1 year, పాప పుట్టిన 1 year తర్వాత మొత్తం తలకిందులు అయిపోయింది మా ఫ్యామిలీ, మా లైఫ్. ఓకే. 5 lakhs కి ఇల్లు అప్పేసాం, 5 lakhs కి. ఓకే. అంటే ఇప్పుడు పాప ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు? అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ 50-75 lakhs అంటున్నారు. కొన్ని 50-75 lakhs పెట్టుకుంటే కూడా ఓకే అంటారు 100%. అంటే రిస్క్ ఉంటుంది అంటున్నారు. మరి ఎట్లా సార్ రిస్క్ ఉంటే? మరి మేము అంతా అంటే ఇప్పుడు మా దగ్గర క్యాష్ లేదు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి ఒక ఫండింగ్ రూపంలో మేము చేసుకుంటాము. మరి చేసుకున్నాక, సర్జరీ చేసుకున్నాక రిస్క్ అంటున్నారు కదా, ఎలా అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంట. లేదంటే అంటే ఆ అమ్మాయి బ్రతికున్నంత కాలం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలంట. కానీ పాపకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం ఉన్నా కూడా మెడిసిన్ వాడొచ్చు అని అన్నారు, కానీ సైడ్ ఎఫెక్ట్స్ బాగున్నవి. ఇప్పుడు కిడ్నీ రిఫ్లెక్షన్ ఉన్నాయి, 2 kidneys లో రిఫ్లెక్షన్ ఉంది. దాని వల్ల మెడిసిన్ లేక రిఫ్లెక్షన్ ముందుంది. అయితే ఈ బ్లడ్ ప్రాబ్లం కూడా ఉండే వరకు, ఈ రిఫ్లెక్షన్ ఉండేసరికి ఇంకా ఇబ్బంది అవుతుంది పాపకి.
ఓకే. మళ్ళీ ఇందులో మెడిసిన్స్ వాడుతుంటే కాల్షియం సప్లిమెంట్ వాడుతుంటే స్టోన్స్ కూడా వచ్చాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి పాపకి. అప్పుడు 2 years బ్యాక్ ఫస్ట్ ఇది తెలిసిన తర్వాత ఇలా ఉంది పాపకి అని తెలిసిన తర్వాత అప్పుడు గుండెకు కూడా నీరు వచ్చింది, ప్లీహము ఉబ్బింది. ఉమ్, అంటే ఒక ఒక టైంలో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే ఫెరిటిన్ కణాలు ఎక్కువ ఉన్నాయని చాలా టెస్టులు కూడా చేశారు పాపకి. అంటే ఒకదాని మీద ఒకటి అన్ని ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి పాపకి. ఓకే రైట్. ఇలానే ఉంటే లైఫ్ టైం కూడా తక్కువ అని అంటున్నారు. 20-25 years లైఫ్ అంటున్నారు. ఓకే. అందుకే మేము చేయించుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నేను యాక్చువల్గా నేను కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. సో పాపకి బాగాలేనప్పుడు ఊరికే లీవ్ పెడుతున్నా అని చెప్పేసి హాస్పిటల్స్కి అంటే హాస్పిటల్కి వెళ్తే మినిమం 15 days, 30 days, 40-45 అలా ఒక 6 months మేము హాస్పిటల్లోనే ఉన్నాం. ఆ 6 months టైంలో కంటిన్యూగా 3 months ఒకసారి ఉన్నాము, ఒకసారి 45 days ఉన్నాము, ఒకసారి 40 days అలా ఉన్నాము. అలా లీవ్ పెడుతుంటే రెండు కంపెనీ వాళ్ళు వద్దమ్మా జాబ్ మానేసి అని అన్నారు. సో జాబ్ మానేసాను. జాబ్ మానేసి ఒక 2 కంపెనీల్లో ఇలాగే జరిగింది కదా ఎందుకు ఊరికే అని చెప్పేసి జొమాటో చేసుకుంటున్నాను ఇక్కడే జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్గా చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్న తరుణంలో కూడా నాకు ఒక లాస్ట్ ఇయర్ 1 year అవుతుంది, నాకు యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో లిగమెంట్ కట్ అయిపోయింది. లిగమెంట్ కట్ అయిపోయి సర్జరీ అయింది. నాకు సర్జరీ అయింది, ఒక 2.5 lakh అయిపోయింది. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా ఇద్దరు ప్రాబ్లమ్స్కి మా మిసెస్కి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఇప్పుడు మా దగ్గర ఫైనాన్షియల్గా ఏమీ లేదు, ఇల్లు అమ్మేసాము, ఏమీ లేదు, గోల్డ్ లేదు. మరి ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఉంటున్నారు? మేము ఇక్కడే అండి యూసుగూడ చెక్ పోస్ట్ రామత్నగర్లో ఉంటాము. రెంట్ కట్టుకోవాలి మేము తినడానికి, పాపకు ట్రీట్మెంట్కి. సో రెంట్ కట్టుకోవడానికి తినడానికి అంటే నేను చేస్తున్న జొమాటోతోనే నాకు గడిచిపోతుంది. కానీ ఇప్పుడు మేము పాపకి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. సో మాకు ఏమైనా సాయం ఎవరి ద్వారైనా దాతలు కానీ లేదా ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వంలో ఒక మినిస్టర్ని కలిసిన, ఒక ఎంపీని కలిసిన, ఒక ఎమ్మెల్యేని కలిసిన, ఎవరు ఏం చేయలేదు. సరే ఈసారైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని ఆదుకొని మా పాపకి ఏమైనా సాయం చేసి ట్రీట్మెంట్ పరంగానే సాయం చేస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఖచ్చితంగా ఈ వీడియో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనం ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ఇప్పుడు పాపకి 70-75 lakhs అవుతాయి అంటున్నారు. సో అయితే ఇంకా సమకూరలేదు, మా దగ్గర 1 rupee ఇప్పటి వరకు. ఆ అమ్మాయికి డైలీ ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఎవరైనా ఇస్తే ఆ మంత్ ఆ డబ్బులతో మేము తీసుకెళ్తున్నాం. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకు సోను సూద్ పేరు చెప్పి డబ్బులు మోసం చేశారు. అవునండి. అది ఏంటది? మేము పాప 1.5 year అప్పుడు నేను ఆల్ సెలబ్రిటీస్ అంటే పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీ అందరికీ ట్విట్టర్లో ట్వీట్ చేశానండి. ట్విట్టర్లో ట్వీట్ చేసినాక ఆఫ్టర్నూన్ ఆ టైంలో అట్లా ట్వీట్ చేస్తే ఈవినింగ్ 5 o'clockకి అదే రోజు నేను సోను సూద్ మేనేజర్ని అజయ్ మల్హోత్రా అని చెప్పేసి ఒక అతను కాల్ చేశాడు ముంబై నుంచి. కాల్ చేసి ఏంటి ప్రాబ్లము ఏంటి అని అడిగాడు. పాపకి ఏమైంది, ఏంటి ప్రాబ్లమ్ అని అడిగాడు. అడిగితే మొత్తం మ్యాటర్ చెప్పేశారు. చెప్పాక సరే ఓకే సార్ ఫౌండేషన్ నుంచి మీకు 50 lakhs వెళ్ళిపోతుంది, ఒకసారి మీరు మీ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేయండి అన్నారు. సరే అని చెప్పేసి ఆయన అంటే ఆ ఎగ్జైట్మెంట్ లో అతను చెప్పిందంతా చేసి హెల్ప్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు, నాకు తెలియదు. ఫ్రాడ్స్ ఉంటారు, ఫ్రాడ్ కాల్స్ వస్తాయి. అంటే కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు కదా, అలానే పోయింది ఆలోచన. డౌన్లోడ్ చేయమంటే చేశాను. చేసిన తర్వాత అందులో ఒక 6 digits ఉంటాయి చెప్పండి అన్నారు. చెప్పేశా. నా ఫోన్ మొత్తం హ్యాక్ చేసేసి నా అకౌంట్ లోంచి అమౌంట్ కొట్టేశాడు. ఎంత అమౌంట్? 15,000 కొట్టేశాడు. అయితే డైరెక్ట్ అంటే ఆ టైంలో ఆ టైంలో 2 accounts అదే రోజు మేము ఇల్లు అమ్మిన డబ్బులు అతను నాకు 1 lakh అడ్వాన్స్ ఇచ్చాడు. ఒక అకౌంట్ లో 15,000 ఉంది. 1 lakh అడ్వాన్స్ ఇచ్చిన అమౌంట్ నేను అదే రోజు
ఇంకో కొత్త అకౌంట్ పాప ఫండింగ్ కోసం అని చెప్పేసి వేరే అకౌంట్ తీసుకున్నా. ఆ రోజు ఆ అకౌంట్లో అమౌంట్ వేసాను కానీ ఇంకా అకౌంట్ యాక్టివేట్ అవ్వలే. యాక్టివేట్ అవ్వకపోవడం వల్ల నాకు ఆ అమౌంట్ మిగిలిపోయింది. ఈ ఏదైతే యాక్టివేషన్లో ఉన్న అకౌంట్ SBI అకౌంట్ ఉందో అందులో నుంచి కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడుతూనే అమౌంట్ కట్ అయిపోతుంది. నాకు మెసేజ్లు వస్తున్నాయి 4,500, 4,600, 5,000. ఈ సిచ్యువేషన్ తెలిసినా కూడా ఫ్రాడ్ చేశాడు. అంటే అతను ఫోన్ చేసే అంటే హిందీలో మాట్లాడాడు. నాకు హిందీ వస్తుంది, హిందీలో మాట్లాడాడు. సో నేను అడిగా, ఏంటి భయ్యా క్యావా మేరా అమౌంట్ కట్ అవరా అని, అంటే నా డబ్బులు కట్ అయిపోతున్నాయి అని నేను అడిగా. లేదు మీ అమౌంట్ ఆ 50 lakhsతో కలిపి వచ్చేస్తుంది అని అన్నాడు. అవునా అన్నాడు. అవునా అన్నాక సరే అని మాట్లాడుతుంటే ఇంకో అకౌంట్లో 1 lakh ఉంది కదా, ఆ 1 lakh ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్నాడు. అదేంటి అకౌంట్ తీసి నేను కనీసం 12 hours కూడా అవ్వట్లేదు, వీడికి ఎలా తెలిసింది అని చెప్పేసి నాకు ఇదేదో డౌట్ వచ్చి వెంటనే కాల్ కట్ చేశాను. కాల్ కట్ చేసి చూసుకుంటే ఇందులో అమౌంట్ మొత్తం వెళ్ళిపోయింది, అది అందులో ఉంది. సో నేను వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది అని చెప్పేసి చెప్పాను. ఓకే. సో సోనూ సూద్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఫ్రాడ్ అయితే 15K వరకు మోసపోయారు. అది అయిపోయిన తర్వాత ఒక అతనేమో నేను అసలు మేనేజర్ని నేనని ఇంకొక అతను కాల్ చేశాడు. ఇంకొక అతనేమో నేను తెలంగాణ మేనేజర్ని అని చెప్పి కాల్ చేశాడు. అందరి కాంటాక్ట్లు ఉన్నాయి నా దగ్గర, నేను సేవ్ చేసి. సోనూ సూద్ కి తెలంగాణలో మేనేజర్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా అని ఒక అతను. లేదు వాడు అజయ్ మల్హోత్రా అయితే మరి నేనెవరిని అని చెప్పి ఇంకొక అతను ముంబై నుంచి ఫోన్ చేశాడు. అసలు ఎవరిని నమ్మాలండి బాబు, మేము ఉన్నది బాధల్లో, మేమే ఇంత ఈ ప్రాబ్లమ్స్లో ఉంటాయి, మీరందరూ ఫోన్లు చేసి మమ్మల్ని ఇంకా చేయడం ఏంటి అని చెప్పేసి ఈ తెలంగాణ మేనేజర్ని అని చెప్పి అయితే ఆయన అయితే విసిగించాడు కాల్స్. నాకు నీకు ఫోన్ వస్తుంది ఇప్పుడు, నీకు ఒక అతను అన్న ఫోన్ చేస్తాడు, అన్న పెద్ద లీడర్ హైదరాబాద్ నుంచి, అన్న నీకు హెల్ప్ చేస్తాడు, అతను పవన్ చైతన్య అంట అతని పేరు, నీకు ఫోన్ చేస్తాడు అన్న, ఇప్పుడు నీకు ఒక 6 lakhs అమౌంట్ పడుతుంది అకౌంట్లో, అకౌంట్ చెప్పు, ఒక 5,000 ఖర్చు అవుతుంది, అకౌంట్లో వేసుకొని పెట్టుకో. అరే నేను అకౌంట్లో వేసుకొని పెట్టుకోవడానికి మీరు సాయం చేయడానికి సంబంధం ఏంటి? నాకు వద్దు బ్రదర్ అని చెప్పి అయినా కూడా విసిగించాడు. 2-3 రోజులు ఫోన్లు చేశాడు, నేను అకౌంట్లో వేసుకోలే అమౌంట్. అలాగే హర్ష సాయి పేరు చెప్పి కూడా మోసపోయారు. హర్ష సాయి యూట్యూబ్లో వీడియోలు చూసి నేను కాంటాక్ట్ అని చెప్పి కొడితే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్కి పాప డీటెయిల్స్ అన్ని పెట్టి మాకు సాయం చేయండి సార్ అని చెప్పి పెట్టా. దాని తర్వాత ఒక 2-3 daysకి నేను హర్ష సాయి మేనేజర్ని అని చెప్పి ఒకతను నాతో ఫస్ట్ చాటింగ్ చేసి పాప ప్రాబ్లం ఏంటి అవన్నీ అడిగాడు, రిపోర్ట్స్ అన్నీ అడిగితే అన్ని వాట్సాప్ చేశాను. వాట్సాప్ చేసిన తర్వాత మీకు సారు ఒక 1 hourలో 5 lakhs హెల్ప్ చేస్తారు, కానీ మీరు ఒక 17,000 యూట్యూబ్ ఛార్జీలు కట్టుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది, అది కట్టుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛార్జెస్ మాకు తెలియదు కదా, తెలియదు రిజిస్ట్రేషన్ ఫీజు యూట్యూబ్ అంటే ఒక దాంట్లో ఉండిపోయినా మేము. అంటే మీరు ఇంకా ఏది చెప్పిన డబ్బుల గురించి నమ్మే స్థితిలో ఉన్నారు. రైట్. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవాలి అని అంటే మా దగ్గర లేదండి అంత అమౌంట్ లేదు అని చెప్పా. సరే మీ ఇష్టం అండి, ఇంకా నేనేం చేయలేను, మరి సార్ అయితే హెల్ప్ చేయాలనుకుంటే మీకు యూట్యూబ్ రిజిస్ట్రేషన్ కట్టుకోవాల్సి ఉంటుంది అంటే, లేదు సార్ అంత అమౌంట్ లేదు నా దగ్గర అని చెప్పేసి వదిలేండి సార్, ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి నేను మెసేజ్ పెట్టేశాక ఒక 1/2 hour 1 hour నేను ఆలోచించాను, ఒకవేళ జెన్యున్గా ఏమన్నా హెల్ప్ చేయొచ్చేమో అని నేను మెసేజ్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేశాను ఆ నెంబర్కి. కాల్ చేస్తే అన్న నేను మీకు హెల్ప్ చేయడానికే నేను మీకు అది చేశాను, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి లేదంటే లేదు అని చెప్పేసి కొంచెం వేరేలాగా సింపతి అంటే ఒక సానుభూతి లాగా మాట్లాడితే నిజమే కావచ్చు అనుకొని చెప్పి నేను సరే నా దగ్గర అంత అమౌంట్ అయితే ఇప్పుడు లేదు, ఒక 5,000 ఉంది, మరి ఎట్లా అన్నా అని అడిగా. అంటే 17,000 అవుతుంది కదా, మీరు ఆ 5,000 పంపియండి నాకు, నేను 12,000 కలిపి కట్టేస్తా, కట్టేసిన తర్వాత మీకు అమౌంట్ వేస్తాడు కదా సారు, అది పడగానే నాకు పంపించేయాలన్న. ఈ మాటతో కొంచెం నమ్మకం అనిపించింది, ఎందుకంటే అతను కూడా అమౌంట్ కడతా అంటున్నాడు కదా. 12,000 సెట్ చేసి అతను మిగతా 5,000 కూడా అతనే సెట్ చేసి టోటల్ 17,000 అతన్నే సెట్ చేయమని చెప్పి మొత్తం సార్ ఇచ్చిన తర్వాత హర్ష సారు అప్పుడు ఇస్తానని చెప్పాల్సింది మీరు. ఇంకా నాకు అప్పుడు అంత ఆలోచన రాలేదు, అది రాక నేను 5,000 పంపించేసా. పంపించేశాక 1 hour అన్నారు కదా, సరే
అని చెప్పేసి ఎందుకని మంచిదని ఒకసారి కాల్ చేద్దామని నేను పంపించిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేశా. ఫోన్ నాట్ రీచబుల్. ఓకే 5,000. నాకు ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్కి అమౌంట్ పంపించి అదే నెంబర్కి కాల్ చేస్తే నాట్ రీచబుల్. ఇప్పటికి ఆ నెంబర్ పనిచేస్తుందా లేదా? అతను చార్జ్ చేసిన నెంబర్ పనిచేస్తుంది, ఫోన్పే నెంబర్ పనిచేయట్లేదు. ఓకే లేదు ఇంకా. మరి కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా కంప్లైంట్ ఎక్కడ ఇస్తాము, ఇదే సరిపోతుంది కదా మాకు హాస్పిటల్కి వెళ్ళడము తిరగడము. కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు హెల్ప్ చేస్తానని పేరు చెప్పి మీ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. కొట్టేశారు. ఓకే, అలా ఎంతవరకు మోసపోయారు? ఆల్మోస్ట్ ఒక 1 lakh దాకా పోయి ఉంటాయి. అంటే తెలిసి ఇచ్చాను, తెలియకుండా కూడా ఇచ్చానండి. కొంతమందికి తెలియకుండా ఇచ్చాడంటే అది ఫోన్ హ్యాక్ చేయడము, ఇట్లా మోసం చేయడము. కొంతమందికి ఏమో సరే హెల్ప్ చేస్తారు కదా చూద్దాం అని కూడా ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు డైలీ పాపకి ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? మంత్లీ అండి. నెలకి ఈమెకి మెయిన్ టెస్ట్లు ఎక్కువ అండి. ఒకటి ఏమో డిఎంఎస్ఎస్ స్కాన్ అని చెప్పేసి కిడ్నీస్ కి సంబంధించిన టెస్ట్ అండి. అదొకటి. ఎంసీయూజీ, ఇక యూరిన్ లో ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయో అన్ని రకాలు, ఎక్స్రేస్, బ్లడ్ లో ఎన్ని రకాల టెస్ట్లు ఉన్నాయో అన్ని రకాల టెస్ట్లు. అంటే యూరిన్ లో కాల్షియం ఎంత ఉంది, బ్లడ్ లో కాల్షియం ఎంత ఉంది అని అన్ని చేస్తారు. ఈ టెస్ట్లు అన్నిటికీ ఓన్లీ టెస్ట్లకే ఒక 30,000 అవుతుందండి. దాని తర్వాత మెడిసిన్, డాక్టర్ ఫీజులు అవి ఇవి కలిపి 5,000 to 10,000, మొత్తం ఒక 30,000 to 40,000 అవుతుంది మాకు పర్ మంత్ కి. సో ఇప్పుడు నేను అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. సో హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ అదైతే మాత్రం మీకు సరిపోదు. సో ఇప్పుడైతే పాపకి ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేస్తే అమ్మాయి బ్రతుకుద్దని డాక్టర్లు చెప్పారు, రైట్? సో అలాగే డాటర్స్ అయితే మీరు రెగ్యులర్ గా కలుస్తున్నారు కదా, డే బై డే చేంజెస్ అన్న చెప్తున్నారా? డే బై డే ఏం లేదండి. వెళ్ళిన ప్రతిసారి ఒక్కో ప్రాబ్లం బయటపడుతుంది పాపకు. అంటే ఫస్ట్ బ్లడ్ ప్రాబ్లము, ఆ బ్లడ్ ప్రాబ్లం ద్వారానే రిపీటెడ్గా ఫీవర్ వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల బ్లడ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి బ్లడ్ ఎక్కించడం ఇలా జరిగిపోతుంది. సో ఈ బ్లడ్ దీనికి సంబంధించిన అంటే సికిల్ సెల్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన మెడిసిన్ వాడుతుంటే ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీలో రిఫ్లెక్షన్ వచ్చింది. దాని తర్వాత 2 కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. సో మేము డాక్టర్స్ని అడిగితే దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైతే కాల్షియం సప్లిమెంట్ ఉందో అది ఇస్తే వస్తుంది ప్రాబ్లం. కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, కొందరికి అంటే ప్రాబ్లం ఎక్కువ ఉండకపోవచ్చు. మీ పాపకి బాడీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో మీరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడమే బెటర్ అని చెప్పేసి మేజర్ గా పాపకి ఇష్యూ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ. ఓకే, అంటే బోన్స్ లో గుజ్జు ఉంటది కదా అండి, ఆ సెల్స్ అనేటివి యాక్టివేషన్ లో లేదు. అంటే ఇప్పుడు ఆ బోన్ మ్యారో బ్లడ్ లోని మంచి కణాలు చెడు కణాలు చేసి మంచివి తినకి సర్జరీతోని వేరే వాళ్ళే తనకు మ్యాచ్ అయ్యే వాళ్ళే ఎక్కిస్తే డోనర్ కావాలండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు సర్జరీ చేయాలి అంటే ఓన్లీ సర్జరీ ఎలా అట్లా కాకుండా ఒక డోనర్ కావాలి. అంటే ఇప్పుడు ఒక బ్రదరో సిస్టరో ఉంటే వాళ్ళది ఇవ్వచ్చు, వాళ్ళది ఇస్తే అంత ఖర్చు కూడా అవ్వదు, 20-25 lakhs లో అయిపోతుంది. సో ఇప్పుడు ఈమెకి సిబ్లింగ్స్ లేరు కాబట్టి బయట వాళ్ళు, ఇప్పుడు మాదైతే 100% మ్యాచ్ అవుతుంది, 50%. పేరెంట్స్ కాబట్టి 50% అవుతుంది. సో 50% మ్యాచ్ తోని మేము సర్జరీకి వెళ్తే రిస్క్, అంటే 100% పాప గ్యారంటీ ఉంది. సో డోనర్ కోసం అంటే ఎవరైనా తనకు మ్యాచ్ అయ్యే డోనర్ కోసం వెతుకుతున్నాం. వాళ్ళకి కూడా వాళ్ళు మేము హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ మాకు పాపకు ఆపరేషన్ చేస్తా అన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒకరు చేయించుకున్నారు, వాళ్ళు 16 లక్షలు ఇచ్చారట డోనర్ కి. ఇదే ప్రాబ్లం కి 16 లక్షలు ఇచ్చారంట వాళ్ళు డోనర్ కి. అంటే ఇంకా మా పాపకి అంటే ఎంత అడుగుతారో ఇక తెలియలేదు. సో డైలీ ఫుడ్ ఏం తింటుంది పాప? ఎక్కువ తినదు, ఫ్రూట్స్ పెడతాం, ఫ్రూట్స్ జ్యూస్, ఎక్కువ లిక్విడ్స్ తాగాలి పాప. అంటే బ్లడ్ మంచిగా ఫ్లో అవ్వడానికి ఎక్కువ లిక్విడ్స్, అదే జ్యూస్ లేదు ఆపిస్తాము, వాటర్ బాగా అవుతుంది,
మెడిసిన్ కూడా వాటర్ లో మిక్స్ చేసేసి ఆపిస్తాము. అంటే ఇంకా టాబ్లెట్స్ వేసుకునే అది లేదు పాపకి, చిన్న పాప అని కొన్ని టాబ్లెట్స్ వాటర్ లో కలుపుతాము, సిరప్ కొన్ని డైరెక్ట్ పోస్తాం, కొన్ని వాటర్ లో కలిపేటి ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో కూడా మీరు ప్రభుత్వం చుట్టూ తిరిగారు, పేపర్లో కూడా వచ్చాయి, 2-3 సార్లు పేపర్లో కూడా వచ్చాయి. సో అప్పుడు ప్రభుత్వంలో ఎవరు కూడా మీకు హెల్ప్ చేయలేదా? లేదండి, ఏ ఒక్కరు కూడా. అంటే మొన్న ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు, అంటే ఆయన ఓడిపోయారండి, ఆయన వెళ్ళి కలిస్తే కొంత ఆర్థికంగా సాయం చేశారు. అంతకు మించి ఇంకా మాకు ఎక్కడ ఎవరు ఏం చేయలేదు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో దగడ్ సాయి అన్న ఉన్నారు కదా, యూట్యూబ్లో వీడియో చూసి దగడ్ సాయి అన్న దగ్గరికి వెళ్తే అన్న ఒక 24 hours టైం తీసుకొని 24 hours తర్వాత యాంకర్ లోబో ఉన్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వీడియో చేయించి పెట్టారండి. అట్లా మాకు ఫస్ట్ అమౌంట్ పెద్ద హెల్ప్ అంటే దగడ్ సాయి అన్న ద్వారా ఒక 1.5 lakh దాకా హెల్ప్ అయింది మాకు. అట్లా మేము ఒక 4 months అట్లా మాకు ఆ ట్రీట్మెంట్ కి ఆ అమౌంట్ సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ మా పరిస్థితి మళ్ళీ సేమ్ ప్రాబ్లం మొదటికి వచ్చేసాం. అలాగే సేమ్ ఇట్లనైతే మళ్ళీ మధుప్రియ ఉన్నారు కదా, సింగర్ మధుప్రియ, తను పర్సనల్ గా ఒక 20,000 హెల్ప్ చేశారు. తను వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే అది ఒకట్లా 50,000 వచ్చింది. శంకర్ అన్న జర్నలిస్ట్ శంకర్ అన్న, ఆయన కూడా వాళ్ళు ఐ న్యూస్, తెలంగాణ ఐ న్యూస్ అది ఉంటుంది, ఆ అన్న కూడా మాకు వీడియో చేసి వాళ్ళ ఛానల్లో వీడియో చేసి పెడితే ఒక 50,000 నాకు వెళ్ళిపోయింది. ఈ ముగ్గురు ద్వారానే మాకు హెల్ప్ అయింది. ఈ ముగ్గురే మాకు సాయం చేశారు. అంతకు మించి ఇంకా మాకు ఎవరు ఎక్కడ ఏ సాయం చేయలేదు. ఇంకా మమ్మల్ని మోసం చేసి ఎలా అమౌంట్ ఆ వచ్చిన అమౌంట్నే కాజేయడానికి కొట్టేయడానికి ప్రయత్నించారు తప్ప మాకు ఎవరు సాయం చేయలేదు. అలాగే కొంతమంది ప్రొడ్యూసర్లు అని చెప్పేసి సినిమా ప్రొడ్యూసర్. అవునండి, ఈ బాహుబలి ప్రొడ్యూసర్ ఉన్నారు కదా బివిఎస్ ప్రసాద్ సార్, వాళ్ళ వైఫ్ అని చెప్పేసి తను కూడా నాకు నేను సాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను అంటే, తను వాళ్ళ వైఫా ఫ్రాడా ఎవరు అనేది మాకైతే తెలీదు, కానీ సార్ పేరు చెప్పారు, బివిఎస్ ప్రసాద్ సార్ పేరు చెప్పి నేను వాళ్ళ వైఫ్ ని అని చెప్పి నాతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు కదా, అది అంటే ఇన్స్టాగ్రామ్ అదే ఇప్పుడు దగడ్ సాయి అన్న వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసి నేను వాళ్ళ అసిస్టెంట్ ని అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేశాడు. ఏది ఆ మేడం చెప్పారు కదా బివిఎస్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ అని చెప్పి, వాళ్ళ అసిస్టెంట్ ఆ మేడం మీ వీడియో చూసారంట, మీకు కాల్ చేయమన్నది అని చెప్పేసి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత మేడం మీకు హెల్ప్ చేస్తారంట అని అంటే, సరే అండి మేడం నెంబర్కి ఒకసారిగా మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి అంటే నేను పెట్టా. తర్వాత ఆమె చాటింగ్ నాతో అన్ని రిపోర్ట్స్ అడిగింది, అన్ని పెట్టా, అన్ని చూసింది. ఓకే మీకు ఒక 8 lakhs హెల్ప్ చేస్తా, ల్యాంకో హిల్స్ కి రండి, మా ఇల్లు ల్యాంకో హిల్స్ లో ఉంటది అని. వెళ్ళారా? 1 hour లో రమ్మంటుంది. ఇక్కడ నుంచి 1 hour లో ల్యాంకో హిల్స్ కి ఎలా వెళ్ళగలుగుతుంది? సరే ఓకే నో ప్రాబ్లం వస్తాను మేడం అన్న. వచ్చే ముందు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ కావాలి అన్నది. మాకు కోవిడ్ రాలేదు, మేము చేయించుకోలేదు. సో సరే మళ్ళీ మీకు మా అసిస్టెంట్ కాల్ చేస్తాడు, ఆయన్ని ఫాలో అవ్వండి అని అన్నారు. సరే మేడం అన్న. వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి అన్న మీ దగ్గర కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ లేవు అన్నాడు. లేవు అన్నాం. మీరు పర్ హెడ్ అంటే ముగ్గురు కదా, పర్ హెడ్కు 2,500 చొప్పున 7,500 పంపించండి, మీకు కోవిడ్ టెస్ట్ రిపోర్ట్లు నేను PDF పంపిస్తా, అవి తీసుకొని మీరు మేడం దగ్గరికి వెళ్ళండి అన్న. అంటే మాకు అర్థమైపోయింది ఆల్రెడీ నేను మోసపోయి ఉన్నాను, మోసం చేస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇంకా మోసపోయి 8 lakhs ఇచ్చే వాళ్ళు ఆ టెస్ట్ కు పైసలు ఇవ్వలేరా అన్న. అక్కడే ఇక అర్థమైపోయింది మాకు ఎలా అంటే డబ్బులు టేబుల్ మీద పెట్టి ఫోటో తీసి పంపించింది, వాట్సాప్ చేసింది. అంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి 8 lakhs ఇట్లా ఫోటో క్యాష్ టేబుల్ పైన పెట్టి వాట్సాప్ చేసింది నాకు ఫోటో, వచ్చి తీసుకోండి అని. ఇంకా అతను ఇలా 7,500 ఎక్స్పెక్ట్ చేయగానే బాబు మీకు దండం నాయన నాకు వద్దు అని చెప్పేసి. తర్వాత ఒక అతను అయితే డైరెక్ట్ నేనే హర్ష సాయినే మాట్లాడుతున్నా, మీకు హెల్ప్ చేయాలి, మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఏదో వీడియో చూసాను నేను, మీ పాపకి ఏదో ప్రాబ్లం అంట అని అడిగితే అవును సార్ అని చెప్పాక మీ ఫోన్పే నుంచి నాకు ఒక 500 పంపించండి, ఆ 500 కలిపి 50,500,000 పంపిస్తా అని అంటారు. అంటే 1 రూపీ పంపించమనొచ్చుగా, లేదా హాయ్ అని పెట్టమనొచ్చుగా, 500 ఎందుకు పంపించాలి?
ఫోన్పే నుంచి హాయ్ పెట్టండి బ్రదర్, మీకు అమౌంట్ పంపిస్తాను అనొచ్చు, లేదా ఒక 1 రూపీ నాకు పంపించండి అనొచ్చు. 500 పంపించమని అడిగాడు. ఇంకా అక్కడికే అర్థమైపోయి అర్థమైపోయింది, చాలు వదిలేండి బ్రదర్, మీరు సాయం చేయకపోయినా పర్లేదు కానీ నాలాంటి వాళ్ళని మోసం చేయకండి అని చెప్పాను. అంటే ఖర్చులకి డబ్బులు లేక జొమాటో తిరిగే బండిని కూడా తాకట్టు పెట్టేశారా? ఖర్చులకి కాదండి, పాపకి ట్రీట్మెంట్ కి ఒక మంత్ ట్రీట్మెంట్ కి అమౌంట్ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. అవ్వకపోతే బండి తాకట్టు పెట్టేసా, తాకట్టు పెట్టి ట్రీట్మెంట్ చేయించా. మళ్ళీ ఇప్పుడు 3 months అవుతుంది ట్రీట్మెంట్ చేపి. అంటే కాలం ఎంత చెడ్డదో ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఒక పక్క పాప పరిస్థితి బాగాలేనప్పుడు మీకు జాబ్ పోయింది, యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పేసి మోసం చేయడం, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 1,00,000 రూపాయల వరకు కూడా 1 lakh వరకు పోగొట్టుకున్నా అండి. 1 lakh వరకు పోగొట్టుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కొటేషన్స్ చాలా సినిమాలలో చాలా చూసానండి. ఫ్రెండ్షిప్ అంటే అది ఇది, స్నేహం అంటే జీవితం, స్నేహం అంటే అదిరా ఇదిరా అంటారు కానీ ఫ్రెండ్స్ కూడా అండి, నిజం చెప్తున్నా, ఈ రోజు వరకు నేను ఎప్పుడు అసలు ఏ రోజు ఇప్పటి వరకు ఏ ఛానల్లో కూడా నేను ఇలా మాట్లాడలేదు. ఫస్ట్ టైం రెడ్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ కూడా అండి, డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఒకలా ఉన్నారు. నా ఫ్రెండ్స్ అయితే నా దగ్గర నా ఫ్రెండ్స్ కొంతమంది అందరూ కాదు, కొంతమంది నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉన్నారు. నా దగ్గర డబ్బులు ఉండి నేను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నా చుట్టూ 4 ఉండేవారండి ఎప్పటికీ. ఈరోజు అదే ఫ్రెండ్స్ నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, వీడెక్కడ డబ్బులు అడుగుతాడు అని. ఓకే, అదే ఫ్రెండ్స్ కి తినిపిచ్చి తాపిచ్చి అసలు చెప్పుకోవడానికి వేరేలా ఉంది. మిడిల్ క్లాస్ మాకు అంటే మా వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, అంటే అక్క చెల్లెల పిల్లలు అట్లా ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. వాళ్ళకు చేతనైన అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. మీ రిలేటివ్స్ లో అక్కడ వాళ్ళు చేసే వరకు వాళ్ళు చేశారు. తిని తాగి మోసం చేసిన వాళ్ళు ఇక్కడ నేను అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడికి తీసుకెళ్తా, సోను సుద్ దగ్గర తీసుకెళ్తా అని తిని తాగి మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. డబ్బులు కొట్టేసిన వాళ్ళు కాకుండా ఏదైతే ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారన్నారో అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయమైన వ్యక్తులు, అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఏం కాదు, అన్న ప్రాబ్లంలో ఉన్నాడు కొంచెం సాయం చేయండి రా, సోను సూద్ దగ్గర తీసుకెళ్ళండి అని తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయమైన వ్యక్తులు కూడా నన్ను వాళ్ళ అవసరాల కోసం తిని తాగడానికి యూజ్ చేసుకున్నారు. సాయం చేయకుండా కూడా చేస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు. సో మేము మా ఛానల్ తరపు నుంచి మేము హెల్ప్ చేస్తాము, ఏ విధంగా చేస్తాం అనేది మేము చెప్తాము. అండ్ మీ ఫోన్పే నెంబర్ కింద స్క్రోల్ చేపిస్తాము. మా రెడ్ టీవీ సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క రూపాయి వేసినా దాదాపు మీకు ఒక 3-4 లక్షల వరకు కూడా వస్తాయి. నేనైతే నమ్ముతున్నా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో, ఈ యొక్క మీకు ఏదైతే జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని, ఆ బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకుని ఒక్కొక్కరు 1 రూపాయి హెల్ప్ చేసినా మీ కష్టం తీరుతుందనే నేను అనుకుంటున్నా. సో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని నేను నమ్ముతున్నా. సో అలాగే మా తరపు నుంచి కూడా మేము హెల్ప్ చేస్తాము. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వరకు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసేలాగా కూడా మేము ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ రెడ్ టీవీ ద్వారా రెడ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ, సబ్స్క్రైబర్స్ కానీ మేమందరం కోరుకునేది ఒకటే అండి, దయచేసి మీకు తోచిన సాయం చేసి మా పాపను బ్రతికించండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఎం గారికి చేరేలాగా, అలాగే పెద్దవాళ్ళు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా వీళ్ళ దగ్గరికి చేరేంత వరకు చేసి దయచేసి మాకు సాయం చేయండి. మీకు తోచిన సాయం చేసి మా పాపను బ్రతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి సాయం చేయండి.